ఇక బాలు అయితే ఇంటికి వస్తూ ఉంటాడు. అది చూసిన మీనా అయితే, "ఇదేంటండి అప్పుడే వచ్చేసారు" అని అయితే అడుగుతూ ఉంటుంది. "మీరు, రాజేష్ ఇద్దరూ కలిసి బీరువా కొనడానికి వెళ్లారు కదా! అంతలోనే వచ్చేసారు. మళ్ళీ ఒకరే వచ్చారు. ఏమైందండి?" అనేసి అయితే అడుగుతూ ఉంటుంది. అప్పుడు బాలు అయితే, "అవును, ఆ బీరువా కొనడానికి వెళ్తేనే అసలు నిజాలేంటో బయటపడ్డాయి" అనేసి అయితే అంటూ ఉంటాడు. ఇక అప్పుడు ప్రభావతి, మనోజ్‌లైతే ఒక్కసారి ఆశ్చర్యపోయారు. ఏదో విషయం తెలిసింది అంటూనే నగల విషయమేనా అని కంగారు పడుతూ ఆశ్చర్యపోయి నిలబడి చూస్తూ ఉంటారు. ఇంతలో అక్కడున్న రోహిణి అయితే అసలు ఏం జరిగింది బాలు అనేసి అయితే అడుగుతూ ఉంటుంది. వీడు 4,00,000 ఎలా సంపాదించాలో చెప్పాడు కానీ 4,00,000 ఎలా పోయాయో అనే విషయం చెప్పలేదు కదా అనేసి అయితే అంటాడు. అలా అనేసరికి అందరూ ఒకేసారి ఆశ్చర్యపోయి బాలు వైపు చూస్తూ ఉంటారు. మీకు అర్థం కాలేదు కదా, ఒకసారి ఈ వీడియో చూడండి అనేసి అయితే చూపిస్తూ ఉంటాడు బాలు. అప్పుడు బాలు ఫోన్ తీసి వాళ్ళకి వీడియో చూపిస్తూ ఉంటాడు. మనోజ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులతో మాట్లాడినట్టు ఈ వీడియో అంతా చూపిస్తూ ఉంటాడు బాలు. అది చూసి ఇంట్లో వాళ్ళందరూ ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటారు. ఇదంతా నిజమా, మనోజ్ ఇలా చేశాడని ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు. ఇక మనోజ్, ప్రభావతి వాళ్ళైతే కంగారు పడిపోతూ ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు. ఇక నగల విషయం కూడా తెలిసిపోతుంది అని కంగారు పడిపోతూ ఉంటారు వాళ్ళు. ఇక అక్కడ ఉన్న సత్య అయితే మనోజ్ దగ్గరికి వెళ్ళి మనోజ్ చెంప పగలగొడుతూ ఉంటాడు. "ఏంట్రా నువ్వు చేసింది" అని అడుగుతాడు.